చీమకుర్తి గ్రానైట్ ప్రపంచ స్థాయిలో మెరిసేలా జిఐ ట్యాగ్ కు దరఖాస్తు. ప్రకాశం జిల్లా చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ రకం గ్రానైట్ భౌగోళిక గుర్తింపు ట్యాగ్ సాధించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ లభించే ముడరాయిలోని ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ స్థానిక గ్రానైట్ యజమానుల సంఘం ప్రతినిధులు జిఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేశారు. త్వరలో ఆ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నారు. ఈ తరహా గ్రానైట్ ఇతర దేశాల్లో ఇంకెక్కడైనా లభిస్తుందా అన్నది పరిశీలించి అన్ని ధృవీకరణలు పూర్తయ్యాక జిఐ ట్యాగ్ అందించే అవకాశం ఉంది. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ ఏళ్లుగా ఎందరికో ఉపాధినిస్తుందని, జిఐ ట్యాగ్ లభిస్తే ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఎగుమతులు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఈ రకం రాయి ఎక్కడా లేనందున జిఐ గుర్తింపు తప్పక లభిస్తుందని భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాలపుంతలో నక్షత్రాలు మెరిసినట్లుగా నల్లని రాయిపై బంగారు రంగు చుక్కలు మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించడం వల్ల చీమకుర్తి గ్రానైట్ కు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మిగతా రకాలతో పోలిస్తే దీనికి ధర ఎక్కువే. చైనాలో ఇంటి ఎలివేషన్ కు ఇది ఎక్కువగా వాడతారు. అక్కడికి ముడరాయిని ఎగుమతి చేస్తుండగా పాలిష్ చేసిన పలకలను ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్ మరియు సౌదీ అరేబియాల దేశాలకు తరలిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్నో క్వారీలున్నప్పటికీ ఒక్క చీమకుర్తిలోనే, అది దక్షిణం వైపు భూభాగంలోనే బ్లాక్ గ్రానైట్ నిల్వలున్నాయి. ఆర్ఎల్పురం, బోధవాడ కలుపుకొని ప్రస్తుతం 40 క్వారీలు నడుస్తున్నాయి. 1978లో తొలి క్వారీ లీజుకు ఇవ్వగా 1990 నుంచి ఎగుమతులు పెరిగి క్వారీలు విస్తరించాయి. ప్రస్తుతం నెలకు 50,000 క్యూబిక్ మీటర్ల వరకు ముడిరాయిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మోడల్ క్వశ్చన్ గమనించండి ఫ్రెండ్స్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎన్ని ఉత్పత్తులు, ఎన్ని కళలు జిఐ ట్యాగ్ పొందాయనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.